సింధూర కోరిన విధంగా చంటిబాబు అయితే మాత్రం చేపల్ని ఎత్తుకొని ఇంటికి వస్తాడు. ఇక తన మెడలో మొత్తం అంతా కూడా చేపల్ని వేసుకొని వస్తాడు. ఇంతలో అది చూసి చెంచలమ్మ వాళ్ళ ఆయన ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా ఇది, చేపలు వేసుకొని రావడం ఏంట్రా అని చెప్పి అంటే, చేప అవతారం అయ్యగారు, మీకోసం చేపలు తీసుకొని వచ్చాను, నేనే స్వయంగా చెరువులో దూకి పట్టేసి తీసుకొచ్చాను అయ్యగారు, తీసుకోండి అని చెప్పి చంటిబాబు అంటూ ఉంటాడు. అది విన్న చెంచలమ్మ అయితే, ఏంటిది అసహ్యంగా, తీసుకోండి వేరే వాళ్ళు ఎవరైనా అని చెప్పి అంటారు. ఇక ఆ చేపలు అయితే వేరే వాళ్ళు తీసుకుంటారు. ఇదంతా చూసి వాళ్ళ బాబాయ్ అయితే, ఇప్పుడు నిజం బయటపడిపోతుంది, వీడికి అసలే నోటి దురద, వీడిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక చేపలు తీసుకెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోతారు. అబ్బా ఒళ్ళంతా దురదలు అని చంటిబాబు అంటే, అయ్యగారు అయితే దగ్గరుండి టవల్ పెట్టి తుడుస్తూ ఉంటారు. అయ్యగారు ఇటు తోడండి, అయ్యగారు అటు తోడండి, ఇటు తోడండి అంటూ చంటిబాబు అయితే అయ్యగారితో తుడిపించుకుంటూ ఉంటాడు. రే, నీ దురదలు పోవాలంటే ఇలా తుడవడం కాదు, వెళ్ళి స్నానం చెయ్యు అని చెప్పి అంటారు అయ్యగారు. సరే అయ్యగారు అని చెప్పి చంటిగాడైతే అక్కడి నుండి వెళ్ళి స్నానానికి అయితే వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.